हरि ओम 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 श्री परमात्मने नमः। अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। श्री भगवानुवाच अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः అచలోయం సనాతనః. భావం మరలా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అగ్ని దీన్ని దహింపజేయలేదు, నీరు దీన్ని తడపలేదు, గాలి దీన్ని ఎండనివ్వదు, ఏ ఆయుధం కూడా దీన్ని ముట్టకోలేదు. అటువంటి లక్షణాలు కలిగింది ఆత్మ. ఎప్పుడుకు స్థిరంగా నిజంగా తటస్థంగా ఉండడమే దీని యొక్క నిజస్థితి అని చెప్పారు. మన శరీరం ఎప్పుడు మనకి బాహ్యంగా కనిపించే శరీరమే కాదు, మన శరీరంలో కూడా అత్యంత అద్భుతమైన ఔన్నత్యం పొందిన ఆత్మ ఉందని గుర్తించండి అని చెప్పారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, మన శరీరానికి ఆత్మకు కొంచెం వ్యత్యాసం ఏమని చెప్తున్నారంటే, మన శరీరం అనేది ఒక వజ్రాలు పెట్టే అనుకుంటే, అంటే ఒక డైమండ్ బాక్స్ అనుకుంటే, ఆ లోపల కూడా వజ్రం ఉంటుంది కదా, ఆ వజ్రం, ఆ డైమండ్, ఆ వజ్రమే ఆత్మ అని చెప్పేసి ఒక చక్కటి వివరంతో మనకు అర్థమయ్యేలా చెప్పారు. మన శరీరం అంతా ఒక వజ్రాల బాక్స్, ఒక వజ్రాలు పెట్టి అనుకుంటే, అందులో ఆత్మ అనేది వజ్రంతో ఒక చక్కని పోలికతో చెప్పారనమాట. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.